అనంగా ఒక పెద్ద నగరం ఉన్నదట. ఆ నగరంలో రాజుగారు ఉన్నాడు. రాజుగారికి అన్ని వింత కోరికలు ఉంటాయట. వింత వింతగా ఎక్కడ లేనిది తనకు కావాలంటాడట. ఎవరెంత మంచి వస్తువు తెచ్చిచ్చినా కూడా ఇంతకన్నా మంచిది లేదా అంటాడు. ఎవరైనా ఏమైనా వస్త్రాలు తెచ్చిస్తే ఇంతకన్నా మంచిగా లేవా అంటాడు. ఎవరైనా ఏమైనా పండ్లు ఫలాలు తెచ్చిస్తే ఇవి నేను రోజు తింటూనే ఉన్నా ఇంతకన్నా వేరే ఎవ్వి లేవా అంటాడట. ఇట్లా కాలం గడిచిపోతుందట. ఆ రాజుగారు ఎప్పుడు నిరాశగానే ఉంటాడట. ఎప్పుడు పరిపాలన రాజదర్బార్లో కూర్చున్నా కూడా ఇవే విషయాలు ఉంటాడు. ఇంతకన్నా మంచిగా లేవా ఇంతకన్నా మంచిగా లేవా అంటుంటాడు. ప్రజలందరూ విసుగు చెందినట్టు ఏంది రాజుగారు పరిపాలన సరిగా చేయాలి కానీ ఇంతకన్నా మంచిగా లేవా ఇంతకన్నా మంచిగా లేవా అని చెప్పి ఎప్పటికి ఇట్లా అంటుంటాడు. ఏవి వింత వస్తువులు ఆయనకు తెచ్చిస్తాం మనం, ఇంత వింతగా తేవాలంటే ఎక్కడి నుంచి తెస్తాం మనం అని అందరూ అనుకుంటున్నాడు. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒక దర్జీ వాళ్ళు వచ్చిండట. ఓ కుటుంబం, ఓ 10 మంది ఉన్నారు వాళ్ళు దగ్గర దగ్గర. రాజుగారి దగ్గరకు వచ్చింది. వచ్చి మీకు ఒక విచిత్రమైన వస్త్రం చూపిస్తాం రాజుగారు అన్నారట. అనగానే సరే చూపించండి అని చెప్పి రాజుగారు అన్నారు. ఒక చీరను నేసినాం మేము, అది అగ్గిపెట్టెలో పట్టించినాం. అగ్గిపెట్టెలో పట్టింది ఆ చీర, మీకు చూపిద్దాం తెచ్చినామని చెప్పగానే సరే అని చెప్పి ఆయనతో ఇప్పి చూపించాడు. సన్నగా గింతే ఉందట కానీ అది ఇప్పితే మాత్రం చీర అంత అయిందట. అగ్గిపెట్టెలే పట్టిందట. సరే ఇది బాగుంది, ఇంతకన్నా గొప్పగా ఇంకేం చేయలేరా మీరు అన్నాడు. అనగానే వాళ్ళకి కొంచెం నిరాశ అనిపించిందట. దీన్ని గొప్పగా ఒప్పుకొని మాకేమో బహుమానాలు ఇస్తాడు అనుకున్నాము, ఇంతవరకు ఎవ్వరు నేలే ఎట్లాంటివి మేము నేసినాం. నేసి ఒక అగ్గిపెట్టెలో పట్టించినాం చీర, తీసుకొచ్చి రాజుగారు చూపిస్తే అది కూడా నిరాశగా మాకు ఉత్సాహం లేకుండా వేసి ఇంతకన్నా గొప్పగా ఏం చేయరా అన్నాడు. అని చెప్పి ఆలోచించుకొని ఏం చేసినట్టు, ఎందుకు చేయం రాజుగారు, చేస్తాం, మాకు ఒక ఏర్పాటు చేయండి, ఎక్కడన్నా ఒక భవనము ఇల్లు ఏదైనా ఏర్పాటు చేయండి, మేము 10 మంది ఉన్నాం, మీకు మీకు మేము అంత విచిత్రంగా మంచిగా గొప్పగా మీకు వస్త్రాలు చేసిస్తాము అని చెప్పింది. చెప్పగానే రాజుగారు ఏం చేసినట్టు అప్పుడే వాళ్ళని మంత్రి గారికి చెప్పిండట. వీళ్ళకి ఒక భవనము, వాళ్ళకు ఉండడానికి వసతులు, అన్ని వసతులుగా రాజుగారిది ఆతిథ్యం ఎట్లుంటుంది గొప్పగా ఏర్పాటు చేయించినాడు. ఆ భవనంలోకి ఆ 10 మంది పోయిండ్రు. వాళ్ళకి కావలసినవి అన్ని వినేత కావాలి కదా, దారాలు కావాలి, చక్రాలు కావాలి, ఇవి కావాలి అవి కావాలి. రాజుగారు ఏం చేసినా అన్ని సమకూర్చున్నాడు. కుటుంబం వాళ్ళ మంచిగా రాజభోగాలు అనుభవిస్తున్నారు. చక్రాలు పెట్టిండ్రు, వాడికి దారాలు పెట్టిండ్రు, ఇది పెట్టిండ్రు అది పెట్టిండ్రు, అన్నీ రంగుల దుడాయి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు ఆ భవనంలో. వాటిలో అంత ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళకి మంచిగా భోజనాల వసతి, వంటలను కూడా వాళ్ళు చేసుకోకుండా వేరే వాళ్ళని వంట వాళ్ళని పెట్టిండట. అన్ని సౌకర్యాలు కల్పించిండు. వాళ్ళ కుటుంబం ఉంటుంది. కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత మంత్రి గారిని పంపించినారు. చాలా రోజులు అవుతుంది, మరి వాళ్ళు ఏం చేస్తుండ్రో చూసి రాపో మంత్రి గారు అని చెప్పి పంపించిండు. మంత్రి గారు వెళ్ళిండట, వాళ్ళ భవనానికి వెళ్ళిండు. వెళ్ళే వరకు ఇక మంత్రి గారు వస్తుండని తెలిసి వాళ్ళు ఏం చేసినట్టు అందరూ మనుషో చక్రం దగ్గర అంతా కూర్చున్నారట. వాళ్ళు రంగుల అద్దె దగ్గర ఉన్నారట. వాళ్ళు ఏం లేదు, దారం తీయలేదు, దారం వేయలేదు, ఆ చక్రాలు తిప్పుతున్నారు, రంగులద్దినట్టు నటిస్తున్నారు. ఇట్లా ఇట్లా దారం వేసినట్టు చూస్తున్నారు, ఎండకు పెట్టినట్టు చేస్తున్నారు పని. కానీ ఎవరి చేతులలో ఏమీ లేదు, వాటిగానే ఉన్నది, పని చేస్తున్నారు అంతే, కానీ చేతులలో మాత్రం ఏం లేదు. వాళ్ళు చేసినట్టు ఉంటున్నారు అక్కడ వాళ్ళు. మంత్రి గారు చూసి చప్పుడు లేకుండా రాజుగారి దగ్గరికి వచ్చిండారు. రాజుగారు ఇట్లా నేను పోయినా, అక్కడ ఏ వస్తువులు మనం ఇచ్చిన వస్తువులు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం ముట్టుకుంటలేరు, చేసినట్టు ఇటు అటు తిరుగుతున్నారు, చేస్తున్నారు, ఎండబెట్టినట్టు చేస్తున్నారు, దారం తీసినట్టు చేస్తున్నారు, రంగులు వేసినట్టు చేస్తున్నారు, చీరను వేసినట్టు మడత పెడుతున్నారు, బట్టలు మడత పెడుతున్నారు, కానీ అక్కడ ఏం వస్తువులు లేవు, బట్టలు ఏమీ లేదు అసలు, వాళ్ళు అట్లా తిరుగుతున్నారు అంతే అని రాజుగారికి చెప్పిండారు. చెప్పంగానే ఈ మెల్లగా ఆయనతో మంత్రి చెప్పిండు కదా, చెప్పంగానే రాజుగారి కోపం వచ్చింది. అవునా, నా ఆతిథ్యం అంతా స్వీకరించుకుంటూ వాళ్ళు అట్టుగానే ఉన్నారా, రమ్మనుండి అని చెప్పి వర్తమానం పంపించింది. పంపించగానే అందులో ఒక పెద్ద ఆయన వచ్చిండడు, ఆ కుటుంబంలో పెద్ద ఆయన వచ్చిండడు. వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చిండడు. చెప్పగానే రాజుగారు చెప్పండి అనగానే, ఇట్లా మీరు ఏం చేస్తలేరట అక్కడ, మా మంత్రి గారు చూసిండు,
అనగానే అవునా రాజుగారు, నేను అనుకున్నా మేము చేసే పని, మేము నేసే బట్టలు ధర్మాత్ములకే కనపడతాయి. అధర్మం చేసే వాళ్లకు కనిపించవు అని ఆయన చెప్పిండట. పెద్ద మనిషి, అందులో నా కుటుంబంలో పెద్ద మనిషి చెప్పిండు. చెప్పంగానే రాజుగారు అమ్మో అట్లనా, అయితే నేను రేపు మీ ఇంటికి వస్తా, భవనానికి వస్తా అని చెప్పిండు. చెప్పంగానే ఆయనతో సరే రాజుగారు. అయితే ఇక రాజు ఏమనుకుంటుండు, ఈ మంత్రి ధర్మాత్ముడు కాదు, ఎన్ని మోసాలు చేసిండో, అందుకే ఆయనకు కనబడలేదు. నేనా ఏం మోసం చేయలేదు, నేను ఎవరికేం మోసం చేయలేదు, ఎవరినేం అనలే, నేను ధర్మాత్ముడిని, నాకు ఆ బట్టలు కనబడతాయి, ఆ వస్త్రాలు నాకు కనిపిస్తాయి అని చెప్పి తెల్లవారు వస్తామని చెప్పిండు కదా. ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళిపోయిండట, భవనానికి పోయిండట. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లవారు వాళ్ళందరూ మంత్రి గారు వచ్చినప్పుడు ఇట్లా చేస్తుండ్రు, రాజుగారు వచ్చినప్పుడు కూడా అట్లా చేస్తున్నాడు. రాజుగారు పోయిండు, అంది మార్కలం బట్టలు అందరిని తెలుకొని పోయాడు. వారికి ఏముంది, రాజుగారికి కూడా ఏమి కనిపిస్తలేవు అక్కడ. తిరుగుతున్నారు, చక్రము, ఆ చక్రం ఉంటుంది కదా, అది తిప్పుతున్నారు, రాట్నం తిప్పుతున్నారు, రంగులు వేసినట్టున్నారు, ఎండబెట్టినట్టు అనిపిస్తున్నది, దారాలు చీర వేసినట్టు అనిపిస్తున్నది, ఆ, తర్వాత వస్త్రాలు మడత పెట్టినట్టు అనిపిస్తున్నది. 10 మంది అయ్యారు వాళ్ళు. చకా ఉరుకుతున్నారు, చేస్తున్నారు, రాజుగారిని కూడా పట్టించుకుంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. రాజుగారికి ఏమీ కనిపిస్తలేవు అక్కడ. కానీ కనిపిస్తలేవని అనరాదు, ఎందుకంటే ధర్మ ధర్మంగా ఉన్నోళ్ళకే మా వస్త్రాలు కనిపిస్తాయని చెప్పాను. అయితే నేను ధర్మంగా లేనా, నేను ధర్మంగా ఉన్నోళ్ళకే కనిపిస్తాయా, మా మంత్రే అధర్మం అనుకున్నా, నేను కూడా అధర్మవంతుడేనా, నాకు కూడా కనిపిస్తలేదు అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి ఏమనకుండా, రాజుగారు మీకు కనబడ్డాయా, మా వస్త్రాలు మేము నేస్తున్నాం, బాగున్నాయి, ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి అని వాడు చూపిస్తున్నాడు. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, కనిపిస్తలేమంటే అధర్మంగా ఉన్నట్ట, కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అని చెప్పిండు. చెప్పగానే ఇంకా సరే. అయితే అక్కడ ఇంకా చాలా మందిని తోలుకొని పోయిండు కదా రాజుగారు. రాజుగారితో పాటు వాళ్ళు కూడా అందరు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అంటుంటారు వాళ్ళు, ఎందుకంటే మేము అధర్మవంతులమే అని అయితే రాజుగారు ఇక్కడ అనుకుంటాడేమో, మా ఉద్యోగాలు పోతాయేమో, మేము మళ్ళీ ఏ పాపాత్ములమో ఏదో ఇది వాళ్ళంతలో వాళ్ళు అనుకుంటున్నాడు. అనుకొని అందరు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అంటున్నాడు. అయ్యా రాజాగారు, ఈ వస్త్రాలు మీకు రేపు సమర్పిస్తాం అని చెప్పినాడు. చెప్పంగానే ఆయనతో సరే అని చెప్పి రాజుగారు మంది మార్పులం అంతా తన నగరానికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆ రోజు గడిచిపోయింది. ఆయన మనసంతా వీక్తున్నది, అరే నేను ఏం అధర్మం చేసినా, నేను బాగానే ఉన్నా కదా, నాకెందుకు ఆ వస్త్రాలు కనబడతలేవు అనుకుంటున్నాడు. ఈ చూసిన జనాలు కూడా అనుకుంటున్నట్టు, నేను మా అక్కని తిట్టినో ఏమో, మా నాన్నని తిట్టినో ఏమో, నేను నా పిల్లల్ని తిట్టినో ఏమో, నా భర్తను తిట్టినో ఏమో, లేకపోతే ఇంటి పక్కన తిట్టినేమో, ఏదో ఒక రకంగా వాళ్ళు వీళ్ళ వస్తువు గుంజుకున్నానేమో, వాళ్ళ పైసలు గుంజుకున్నానేమో, చిన్న చిన్నవి కూడా వాళ్ళకి ఆ టైంలో వస్త్రాలు కనపడకపోతే అధర్మంగానే అనిపిస్తుంది కదా, అట్లా అందరూ అనుకుంటున్నట్టు ఎవ్వరు బయటపడతలేరట. ఇట్లనే ఆ రోజు అంతా గడిచిపోయింది. తెల్లవారు ఆయనతో వాళ్ళ 10 మంది మొత్తం ఆయనతో వచ్చిండ్రట. వచ్చి అందరు ఇట్లా వస్త్రాలు పట్టుకొచ్చినట్టు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, మట్టిగానే వచ్చిండ్రు వాళ్ళందరూ. మంచిగా రాజభోగాలు అనుభవించిండ్రు ఇన్ని రోజులు. ఎందుకంటే ఫస్ట్ అందులో పెట్టిన అగ్గిపెట్టెలో పెట్టిన చీరను చూసి రాజుగారు ఆయన సంతృప్తి చెందలేదు కదా, అందుకని వాళ్ళకి బాధ అనిపించి ఇట్లా ఆ రాజుగారు మారాలే, మన పరిపాలన మీద మనసు పెట్టాలని చెప్పి వాళ్ళ దృష్టితోటి ఈ పని చేసారు అన్నట్టు వాళ్ళు, ఆ కుటుంబం అంతా. నగరం మళ్ళీ బాగుపడాలి, మంచిగా ఉండాలి, పరిపాలన గురించి మాట్లాడాలి తప్ప విచిత్రాలు వింతలు ఎందుకు రాజుగారికి అని చెప్పి వాళ్ళు అనుకొని ముందుకొచ్చి ఈ పని చేసారు అన్నట్టు. అయితే ఈ వస్త్రాలు పట్టుకొచ్చినట్టే అందరు ఇట్లా ట్రేలలో పెట్టుకొని వచ్చినట్టు అందరూ వచ్చిండట, వరుసగా 10 మంది వచ్చిండ్రు. అందరికీ ఆయన ఆ రాజుగారికి వస్త్రాలు అందించారు. అందించారు. వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళు ఏమైనా తెచ్చుకున్న సామాన్ ఉంటుంది కదా, అవంతా చదువుకున్నారు. ఆ నగరం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ విషయం తెలిసిన తర్వాత రాజుగారు వాళ్ళని ఏం చేస్తాడో తెలియదు కదా. వాళ్ళ నగరం నుంచి ఆ రోజు బయటపడ్డారు. బయటపడ్డ తర్వాత రాజుగారు ఆ వస్త్రాలు ధరించాలి, ఆయన కోరిక అన్నట్టు ధరించాలి. అందరూ ఎవరన్నా అంతా ధర్మాత్ములే, నేను ఒక్కడనే అధర్మం కదా, అంతా ధర్మాత్ములే ఉన్నారు, అందరూ కనిపిస్తుంది అంటున్నారు. వస్త్రాలు ధరించిపోదామని చెప్పేసి భార్య తను ఇద్దరు మంచిగా తెల్లవారి వస్త్రాలు ధరించి అవి ధరించి ఆయన ఏనుగు మీద ఊరేగింపు పెట్టుకున్నాడట. పెట్టుకొని ఆయనతో మంచిగా ఊరేగింపుగా పోతున్నాడు. ఆయన శరీరం మీద నూలు పోగులేదు. భార్యను కూడా పాపం, భార్య కూడా అవి లేవు అంటే ఆమె ఆయనతో అధర్మం, ఇంకేం అనుమానపడతాడో భర్త. నేను ధర్మవంతురాలిని అని చెప్పడానికి ఆమె కూడా కనబడుతుంది కనబడుతుంది అన్నాడు. చెలికత్తలు అట్లనే అందరు కనబడుతున్నాయి అన్నారట. మొత్తం ఇక ఆమె దగ్గర ఉన్న పరివారం అంతా అంతఃపురంలో అందరు వస్త్రాలు కనిపిస్తున్నాయి అనే వరకు, నా ఒక్కదానికే కదా కనబడతలేవు, అందరికి కనిపిస్తున్నాయి కదా, ఏం కాదని చెప్పేసి ఆయన ఆ ఉన్న వస్త్రాలు విడిచి వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు ధరించినట్టు చేసి ఆ ఏనుగు మీద భారీగా వెళ్ళిండట.
వెళ్తుంటే అందరు ఇట్లా ముక్కున వేలేసుకుంటున్నారు కానీ బయటకు చెప్తలేరు ఎవరు. కనిపిస్తున్నాయి, బాగున్నాయి, బాగున్నాయి అంటున్నాడు. ఆ మందిలా ఆ జనంలో ఒక చిన్న పిల్లగాడు, ఒక 5, 6 సంవత్సరాల పిల్లగాడు, ఆయనతో అప్పుడప్పుడు మాటలు వస్తుంటాయి కదా! ఆ పిల్లగాడు ఏమన్నాడట, అయ్యి రాజుగారికి, రాజుగారి భార్యకు వస్త్రాలు లేవు. వాళ్ళు వస్త్రాలే వేసుకోలేదు అన్నాడట. అనంగానే అందరు నోరు తెరిచిండ్రట. అంటే ఆ రాజుగారు, రాజుగారి భార్య గూడా వాళ్ళకి ఆశ్చర్యమైపోయిందట. అయ్యో! ఇవి ఎవరికీ కనబడతలేవు. గంత చిల్ల పిల్లగాడైతే అధర్మం జెయ్యడు వాడు. వాడు ధర్మంగానే ఉంటాడు. వానికేం అధర్మం తెలుస్తది? వాడు ధర్మంగానే ఉంటాడు. ఆ పిల్లగాడికి కనబడతలేవా అంటే, ఎవ్వరికీ కనబడతలేవన్నట్టే ఇక్కడ. ఏదో ఒకటి జేయందైతే ప్రపంచంలో ఎవడు ఉండడు. ఎవ్వరికి కనబడతలేవు. అందరూ అబద్ధమాడిండ్రు. మాతో పాటు అందరూ అబద్ధమాడిండ్రు. ఇంత పని అయిపాయని జెప్పి అప్పుడే ఆయనత అక్కడ దగ్గర దగ్గర వాళ్ళ ఉంటాయి గదా! ఏమన్నా ఆ వస్త్రాలు తెప్పించుకొని ధరించి మళ్ళా రాజధానికెళ్ళిపోయి మంచి వస్త్రాలేసుకొని, మళ్ళా సభ ఏర్పాటు జేసి, అయ్యా మన్నించండి. నేనేదో కొత్త పోకడల్లో పోయి వింత వింత విచిత్రాల జోలికి పోయి నేను పరిపాలన మీద దృష్టి పెట్టలేకపోయినా. ఇప్పటి నుంచి నేను మంచిగా పరిపాలన చేస్తా. ఎవ్వరైనా ఏదనిపిస్తే అది చెప్పండి బయటకు. నాకు కనబడలేదు అని నేను అనుకున్నా, నా భార్య అట్లే అనుకుంది. మేమేమంటామని చెప్పి జనమంతా అట్లే అనుకున్నారు. ధర్మం, అధర్మం అది ఇది గాదు. చిన్న ఏదన్నా చెయ్యంది ఎవరు మన ప్రపంచంలో ఎవ్వరమో ఉండము. వాళ్ళు నా కోసమే నేను మారాలని జెప్పేసి వాళ్ళు ఇట్లా నాకు మంచిగానే చేసిండ్రు వాళ్ళు. వాళ్ళెక్కడున్నా వాళ్ళు మంచిగుండని. వాళ్ళ కోసం ఎవ్వరు వెతకకండి. నేను వాళ్ళని ఎలాంటి శిక్ష గూడా వాళ్ళకు వెయ్య. ఇంకా వాళ్ళొస్తే వాళ్ళకేమన్నా ఇంత బహుమానంగా ఏమన్నా సమర్పించుకుంటా తప్ప, నేను వాళ్ళ మీద పగబట్ట. ఇప్పటి నుంచి మంచి పరిపాలన అందిస్తా అందరికని జెప్పేసి రాజుగారు అందరికీ అభయం ఇచ్చిండట. కథ కంచికే మనం ఇంటికి.